प्रणो देवी सरस्वती वाजयति दीना मरुत्यवतु श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् ओम कृष्णारूपाभ्यां देवी सर्वमङ्गला त्रयो समस्तना तदेव विद्यावलं देवलं तदेव लक्ष्मीवदेव्यों చూడండి अर्चन చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాల పసుపు కుంకుమలు నిమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి
शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। రండి రండి అమ్మా. शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय
नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। చేస్తున్నాను ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। ॐ शिवाय विश्वेश्वराय विद्महे नमः शिवाय धीमहि तन्नो शङ्कर प्रचोदयात्। रावम्म श्री सरस्वती रावम्म श्री सरस्वती ये वेळ नी सेव गाविंतु प्रीति ये वेळ नी सेव गाविंतु प्रीति रावम्म श्री सरस्वती रावम्म श्री सरस्वती
విద్యార్థి ప్రాణి కాణాక్షి జగముల కళ్యాణి వాణి వీణా పుస్తక పాణి విద్యార్థి ప్రాణి కాణాక్షి జగముల కళ్యాణి వాణి ఆనందదాయని అభిమానముని ఆనందదాయని అభిమానముని గానాల్కపై నీవు నటించు జనని గానాల్కపై నీవు నటించు జనని రావమ్మ శ్రీ సరస్వతి రావమ్మ శ్రీ సరస్వతి కారుణ్యసాగరి కలుషాపహారి నీరేజ సంభవు నారీ మయూరి కారుణ్యసాగరి కలుషాపహారి నీరేజ సంభవు నారీ మయూరి నే పల్కులో పాలు సరిజేయువమ్మా నే పల్కులో పాలు సరిజేయవమ్మా నీ పాద పద్మాలు నే విడువసుమ్మా నీ పాద పద్మాలు నే విడువసుమ్మా రావమ్మ శ్రీ సరస్వతి రావమ్మ శ్రీ సరస్వతి ఏ వేళ నీ సేవ గావింతు ప్రీతి ఏ వేళ నీ సేవ గావింతు ప్రీతి రావమ్మ శ్రీ సరస్వతి రావమ్మ శ్రీ సరస్వతి రావమ్మ శ్రీ సరస్వతి పరబ్రహ్మణే నమః. ఓం తిష్టందు ఓం తిష్టందు నచ్చిన వాసన చూశాను తీసుకోండి. ఉత్తిష్టందు భూతపిశాచే బాల్యదేశనం బ్రహ్మకర్మ సమారభే ఓం భూ మెల్లిగా ఓం భూ ఓం బా ముక్కు పట్టుకోండి ముక్కు పట్టుకుని గాలి ఓం భూ ఓం బా ఓం సుందర దేవత్సదేవి ధ్యేయం బ్రహ్మ భూద్భవస్వరం మమ అంటూ నమస్కారం మమ ఉమాద సుందర శ్రీ పరమేశ్వర సుమోత్య బ్రాహ్మణ ద్వితీయార్థే శ్వేత వర్గల్ప వైన్స్ర కలి కేవలం బాధే జంబు ద్వీపే భరతవర్షే భద్రండే మీరో దక్షిణ దీక్షే లక్ష్య గంగా గోదావరి దీపాల కాంతుల్లో దివ్యంగా వెలిగే మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి శరణంతో వేడంగా సిరులెన్నో ఇచ్చేవు మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి దేవి శరణంతో వేడంగా సిరులెన్నో ఇచ్చేవు మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి దేవి వైకుంఠవాసుని ఇల్లాలు నీవై ఎల్ల లోకాలకు ఇలవేల్పు నీవై అష్టదిక్కులను ఏలుతూ ఉన్నావు అష్టదిక్కులను ఏలుతూ ఉన్నావు వైకుంఠవాసుని ఇల్లాలు నీవై ఎల్ల లోకాలకు ఇలవేల్పు నీవై అష్టదిక్కులను ఏలుతూ ఉన్నావు అష్టదిక్కులను ఏలుతూ ఉన్నావు ధనధాన్యమిచ్చేటి ధనలక్ష్మి నీవమ్మ మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి దేవి ధనధాన్యమిచ్చేటి ధనలక్ష్మి నీవమ్మ మాయమ్మ శ్రీ అష్టలక్ష్మి దేవి విజయాలనందించే విజయలక్ష్మి స్వాహ
ప్రజాపతియే స్వాహ ప్రజాపతియే ధాన్యామ మాయమ్మ శ్రీ అష్టలక్ష్మీదేవి గణపతి దేవత ప్రకృతిదేవత సహిత సూర్యగ్రహాయ సూర్యగ్రహాయ ఇది చంద్రగ్రహం చంద్రాదిశ్రీసంప్రదాయ చంద్రధ్యానం చంద్రాయ ఆదిదేవతాయ నమ దేవతాయ స్వాహ ప్రతిదేవతాయ నమ దేవతాయ చంద్రగ్రాయ స్వాహ చంద్రగ్రాయ నమ చంద్ర ఐకేతు సమ్రాటే కార్యే చంద్రధ్యానం ప్రవచామి మనస వీరోప శాంతియే చంద్రగ్రహ అధిదేవత ప్రకృతిదేవత సహిత చంద్రగ్రహాయ స్వాహ చంద్రగ్రహాయ స్వాహ చంద్రగ్రహాయ చంద్రగ్రహాయ నమ చంద్రగ్రహాయ స్వాహ చంద్రగ్రహాయ నమ చంద్రగ్రహాయ స్వాహ పెడలగాజనహారం సౌభాగ్యలక్ష్మీగా కమలామాసి వల్లి అభయహస్తమున ఇష్టతో కొలుచిన కష్టాలు తీర్చేవు మాయమ్మ శ్రీ అష్టలక్ష్మీదేవి కాలకాంతుల్లో దివ్యంగా వెలిగేటి మాయమ్మ కోరుకున్న వారి కొంగు బంగారమై కొలిచేటి వారికి కొండంతండా గుండి ఇంటింటిలో నీవు ఇలవేల్పు అయినావు కోరుకున్న వారి కొంగు బంగారమై కొలిచేటి వారికి కొండంతండా గుండి ఇంటింటిలో నీవు ఇలవేల్పు అయినావు భక్తుల పాలిట బంధువు నీవయ్యి మాయమ్మ శ్రీ అష్టలక్ష్మీదేవి దివ్యంగా వెలిగేటి మాయమ్మ శ్రీ అష్టలక్ష్మీదేవి శరణంటూ వేడంగా సిరులెన్నో ఇచ్చేవు మాయమ్మ శ్రీ అష్టలక్ష్మీదేవి భక్తులు ఇక్కడ బాగా గమనించాలి. భక్తులు స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది. వర్తమాన కంటే కథ చాలా గొప్పది, కథ కంటే ప్రసాదం గొప్పది. కాబట్టి మీరు కథను జాగ్రత్తగా వింటే మనకి మీ కథ ఈ వ్రతం చేసుకున్న ఫలితం యావత్తు కూడా మీకు దక్కుతుంది. ఈ మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి స్వామివారి 5 కథలు కూడా చెబుతున్నారు. నమస్కారం చేస్తూ అందరూ కూడా వినండి అయ్యా. 5 కథలు పూర్తయ్యేంత వరకు కూడా కథను భక్తి శ్రద్ధలతో వినండి, నమస్కారం చేసుకోండి. 5 కథలు పూర్తయ్యేదాకా మనస్సులో భగవంతునే ధ్యానం చేస్తూ 5 కథలు భక్తితో వినండి. అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరు ఉపదేశించారు, అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు, ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వచ్చినటువంటి కష్టాలు, ప్రసాదం తినకపోవడం అటువంటి నష్టాలు అన్నీ కూడా 5 కథలోనూ ఉంటాయి. 5 కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఓం శుభమస్తు విక్రమస్తు అస్మద్గురు శరణారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదింద వికాసమందహాసాం స్ఫురదందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం రవిందాసన సుందరీముపాసే. జయ రమారమణ గోవిందో హరే ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చర్మణయః సర్వే శ్రోతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమందు శౌనకా ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారట. అదేమంటే, మహానుభవ సూత, మానవులు వ్రతముల చేయడ చేతనా లేక తపస్సుల చేయడ చేతనా దేని చేతన కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరో అందులకేదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, ఋషులారా, మీరు నన్నడిగిన ప్రశ్ననే నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు. ఆ సంగతి యావత్తూ కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది. ఒక సమయంలో నారద మహాముని ప్రజలందరి దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరమని భూలోకానికి వచ్చి చూడగా, ఈ లోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి, ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహాముని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా, ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందు నిమిత్తమై వైకుంఠానికి వచ్చినావు, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమని చెప్పడిగేసరికి, మహానుభవ, అన్ని లోకాలు తిరుగు వచ్చాను. భూలోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు. ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, నారద, స్వర్గమత్యాది లోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటున్నది. ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ శోకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనా కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి. వ్రతానంతరమందు బాగుగాపినటువంటి అరటిపళ్ళు, గోధుమలుక, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలములిచ్చి గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవుని కొనియాడుచూ వారి వారి ఇండ్లను కూర్చి వెళ్లవలను. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునికి తెలిపిన వారాయను. ప్రథమోధ్యాయ గోవిందా. అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తుండే ఒక వేద బ్రాహ్మడు భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా, ఆ బ్రాహ్మణుడి యందు భగవంతునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మడికి ఎదురుగా వెళ్లి, బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయవయ్యా, నీకుండబడే దారిద్రము దుఃఖము తొలగిపోతుందని చెప్పి వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడనే మాయమైపోయాడు. తర్వాత ఈ వేద బ్రాహ్మడు చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్లి రాత్రి తెల్లవారులో నిద్రనమాని భగవన్నామస్మరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యకృత్యములని కూడా నెరవేర్చుకుని భిక్షపాత్రను చేతబెట్టి, సత్యదేవ, ఈ రోజు భిక్షమిత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆ ధనం చేతన యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భిక్షనిమిత్తమే కాశీపట్టణాన్ని వెళ్ళగా, భగవంతుని యొక్క దయచేత బ్రాహ్మడికి ఏ ఇంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్ష చేతన బ్రాహ్మడు వ్రత సామగ్రి సమకూర్చుకుని శక్తి కొలది వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి. అదలిగాయతో ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈ రీతిగానే ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలమ్ముకుని జీవించే పేదవాడు దాహంతో కూడుకున్నవాడి ఆ వీధినే పోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి ఆ బ్రాహ్మణుని వల్ల ఈ సత్యదేవుని యొక్క వృత్తాంతమంతా తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవుని యొక్క వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమ్మేవాడు కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షమనే చెందినారు. ద్వితీయోధ్యాయ గోవిందా గోవిందా. ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడనే మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమై పడవనండా ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూచి సంతానం లేని వారు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతమంతా చూసి కథ విని ప్రసాదవతిని వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్లి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదమిచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు. తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భము ధరించి 10వ మాసమందు చక్కనైనటువంటి ఆడపిల్ల దాన్ని కన్నది.
ఆ చిన్నదానికి బారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు. ఆ సమయంలో షావుకారు భార్య షావుకారుని పిలిచి వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయి కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన షావుకారు పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తయింది గాని వివాహ సందడిలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు. పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరమైనటువంటి రత్నసానుపురం అనే పట్టణానికి వెళ్లి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు వీరికి కోపించి వీరికి కష్టాలు కలుగుగా కాని శాపం ఇచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయదొంగలు ప్రవేశించి ధనమంతా దొంగిలించి ఈ షావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయదొంగలు మాయమైపోయారు. వెంట ధరకు వస్తున్నటువంటి రాజభటులు షావుకాల వద్ద ధనమండడి చూచి వీరినే దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజా వద్దకు తీసుకొచ్చి రాజా దొంగలనిద్దరినీ పట్టి తీసుకువచ్చామని న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కూడుకున్న వారే రాజా మేము దొంగలము కాము, దొంగతనము అనగానేమో మాకు తెలియదు, వ్యాపారం కోసం వచ్చిన షావుకాలమని అల్లుడు మామలమని ఎన్ని విధాలుగా మొరబెట్టినూ కూడా సత్యదేవుని యొక్క మాయ చేత మహారాజు షావుకాలు మాటలేవి వినిపెట్టక నేరాన్ని విచారణ చేయకుండానే ధనమంతా తీసుకుని ధనాగారంలో ఉంచమని షావుకాలు ఇద్దరిని శంకల వైద్య ఖైదులో ఉంచమని ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు. ఇంటి వద్ద తల్లే కుమార్తె తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వారు వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఒక రోజుని కళావతి అనేసినది విక్షణమత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతున్నది. కళావతి వ్రతమంతా చూసి కథ విని ప్రసాదము తిని ఇంటికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెను చూసి తల్లి ప్రేమగా అడుగుతున్నది. అమ్మాయి ఒక్క వయస్సు వచ్చిన చిన్నదాను కదా, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి ఆ కళావతి చాలా భయంతో కూడుకున్నది. అమ్మా, ఒక బ్రాహ్మడి ఇంటి వద్ద సత్యదేవుని యొక్క వ్రతం జరుగుతున్నది. వ్రతమంతా చూసి కథ విని ప్రసాదము తిని నీకు కూడా ప్రసాదం తీసుకువచ్చాను మా అన్న తల్లికి ప్రసాదం ఇచ్చింది. వెంటనే ఆమె ప్రసాదం తిన్నది. ప్రసాదమయం చేత ఆమెకు పూర్వవృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూచి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాం, ఎంతవరకు మా వ్రతం చేయలేదు, ఆ భగవంతునే మరిచాము కాబట్టి ఇట్టి కష్టములు సంభవించాయని అప్పుడు భగవంతుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని మరునాడు శక్తి కొలది వ్రతం చేసి సత్యదేవా నా భర్త యొక్క అల్లుని యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేరొచ్చమని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి చంద్రకేతు మహారాజా వారి కలలో కనిపించి రాజాన్ని ఖైదులో ఉన్న షావుకాలిద్దరు దొంగలకారయ్యా, నా భక్తులు నా శాపవశాత్తుని ఖైదులో బాధపడుతున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంకెలు విడిపించి వారిని విడిపింపము, అలాగో నీవు చేయబోయినట్లయినా నీ ధన సమేతంగా నిన్ను నశింపజేస్తాను సుమా చెప్పగానే మహారాజు భయంతో కూడుకున్నవాడే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులు చెప్పి షావుకారు సభామండపానికి రావించి షావుకారులారా ఇదంతా మీకు దైవాత్మ కలిగిన దుఃఖము కాని వేరు కాదని ఓదార్చి తలంట నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషంగా ధనాన్ని వారికిచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆజ్ఞ చెప్పమించినారు. తృతీయోధ్యాయ గోవింద గోవింద. తరువాత షావుకారులు మహారాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు. నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వారి షావుకారులు ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకారుల వద్దకు వచ్చి షావుకారులారా మీ ఓడలోని సరుకు ఏమని చెప్పి అడిగినారు. ఆకులు తెగుల తప్ప మీరు ఏమీ లేవని అబద్ధమాడేవారు షావుకారులు. సత్యం భవతు తేవచ, షావుకారులారా మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చినవో అవే నిజముగా కాని శపించి కొద్ది దూరంలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తెగులైపోవడం చూసి విచారిస్తూ మూర్ఛ పొందారు. కొద్దిసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకునే మమా విచారించమేం ఫలితం, మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు, మానవుడు పని చేయలేదు. ఆ బ్రహ్మదేవుడే ఉండాలి, లేక శంకరుడే ఉండాలి, లేక శ్రీ మహావిష్ణువు అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఉన్నారో ఎక్కడికి వెళ్లి వారి పాదాలు మడబడి అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఓ ఈ షావుకారు మీరు అనేక పర్యాయాలు నా వ్రతం చేస్తానని ఎంతపర్యంతం చేయలేదు, అందుచేతనే ఇట్టి కష్టములు సంభవించాయని నన్ను సత్యదేవునిగా జ్ఞాపకాన్ని తెచ్చుకోమని వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడమే మాయమైపోయారు. ధనంతో తేలిమని పడవను చూచారు. షావుకాలు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చో బయలుదేరి వారి రేవు చేరుకుని వీరు వచ్చారనే క్షేమ వారికి తెలిపిన ఒక నౌకను ముందుగా ఇంటికి పంపించారు. ఆ నౌకరింటికి వెళ్లేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. ఆ సమయంలో నౌకరు లోనికి వెళ్లి అమ్మా ధన సమేతంగా షావుకారులు నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెని కూడా నదీ తీరానికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది. తరువాత కళావతి నచ్చినది వ్రతమంతా పూర్తి చేసి భర్త వచ్చినాడు కదా అని భర్తను చూచి చాలా కాలమేదని భర్తని చూద్దామనే తొందరలో
తాను మాత్రం ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది. భగవంతుడు ఆమె ఎందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవ నదిలో ముంచివేశారు. తీరమున షావుకారి విచారంతో ఉండగా ఈ కళావతి నచ్చినది భర్త లేని జీవితం స్త్రీలకు వృధా కదాయని తాను కూడా నదిలో దిగుపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారి విచారంతో కూడుకున్నవాడే సత్యదేవ, అన్ని కష్టాలు దాటి వచ్చాం. తిరిగి కష్టము యావత్తు సంభవించినదంతా నీ మాయ తప్ప వేరు కాదు. మా తప్పులను క్షమించమా, నీ వ్రతాన్ని నదీ తీరులో మా శక్తిగులను చేస్తామని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఆకాశనుడు చెబుతున్నారట. షావుకారు నీ కుమార్తె నా వ్రతం చేసింది గాని నా వ్రత ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది, అందుచేతన ఇంత కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయినా యథాప్రకారంగా ఉండను సుమా అని చెప్పగానే షావుకారు తన కుమార్తెని ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడితో తేలిమైన పడవను చూచి అల్లుడు తాను కూడా నదీ తీరంలోనే మహావిభవంగా వ్రతం చేశాడు. అదలిగాయతో షావుకారు పౌర్ణమికి సంక్రాంతికి విడవకుండగా వ్రతం చేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. చతుర్థోధ్యాయ గోవింద గోవింద. పంచమోధ్యాయ పూర్వకాలమైన ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట కోసమే అరణ్యానికి వెళ్లి అనేక మృగములను వేటాడి వేటాయాసించేత ఒక చెట్టుని నిర్మిశ్రమించి ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. మహారాజు వ్రతములు చూచారు గాని గోపాలకులు వ్రతం చేయడమా మనం చూడటమా అని సమీపానికైనా పోలేదు, నమస్కారం కూడా చేయలేదు. కానీ గోపాలకులు మహారాజు వచ్చినారు కదా అని ప్రభువు దేవుని వంటి వారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకప్పగా ఆ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం అనంతరమాయనవి అక్కడనే విడిచిపెట్టి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క 100 మంది కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగాను రాజ్యమంతా శత్రురాజులకు వశమైనట్లుగాను గొప్ప మాయకమైంది. ఆ మాయక మహారాజు మూర్ఛల్లిగుత సేవుడు తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరణ్యంలో గోపాలకులు ఇచ్చినటువంటి సత్యదేవుల యొక్క వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావడం చేతనేటి దుఃఖము సంభవించిందని చెప్పి ఏదో ఒక కష్టంలో ఉన్నప్పుడు గాని ఒక కోరికతో ఉన్నప్పుడు గాని భగవంతుడనేవాడు జ్ఞాపకానికి రావడం ఇది మానవునికి స్వాభావికం. కాబట్టి ఆ మహారాజుకి తన సర్వస్వం కోల్పోయేటప్పటికీ అప్పుడు భగవంతుడి జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారో అక్కడికే వెళ్లి వారితో విధానంగా వ్రతం చేసి కథమని ప్రసాదమతి తమ కోటకు వచ్చేసరికి ప్రసాద మహిమ చేత 100 మంది కుమారులు బతికినారు. రాజ్యము స్వాధీనమైనది. అదిలిగాయతో తుంగధ్వజ మహారాజు ప్రతి పర్వాన్ని విడవకుండగా వ్రతం చేస్తూ ప్రజలందరి చేత వ్రతాలు ఆచరింపజేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైన వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, కథను ఎవరైతే వింటూ ఉంటారో, ప్రసాదనాలు ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమను చెందగలరని ఈ కలియుగంలో భక్తులు ధరించడకు కోరిన కోరికలు నెరవేరుటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము తప్ప వేరొక చిన్న ఉపాయం లేదని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా నారదునకు, నారదుడు సూతునకు, సోదరుడు శౌనికాది ఋషులందరికీ కూడా నైమిషారణ్యంలో తెలిపిన వారాయను. సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవింద. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై రమారమణ గోవింద. బ్రహ్మలానే నిన్ను సృష్టించాననుకోనా, బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా. నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన.
ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని తెలుసుకోగలిగే తెలివి నీకుందే తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్నీ తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా అక్కడక్కడక్కడని నిలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా చెలిమిని పంచగా చాచిన చేవైతే దైవం నీవు కావా
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా అసలు పోగేశా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు సరసన చేరే వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే కొసరే చిరాముతుల నాడి ఇష్టమేని సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో సింగారించూరా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు போகிற பாதை தெரியலையே யார் தந்த விதியோ தூரத்தில் வரும் வெளிச்சம் இல்லா நீ சொல்லும் வழியோ இங்க பறந்து கிடக்கும் பூமி உனக்கும் தந்ததையா இங்க இருக்கும் அத்தனை சாமியும் உனக்கும் சொந்தமையா உன் கவலையெல்லாம் தூசா பறக்கட்டும் ராசா இனி உனக்குன்னு ஒரு காலம் பிறக்கட்டும் ராசா
தூங்க வைக்க விழுதியா